తాజాంశం చూస్తున్నాం. కర్నూలు ఆర్ఎండ్బి డిఈ శంకర్ రెడ్డి ఇంట్లో అనీషా సోదాలు నిర్వహిస్తోంది. ₹1 కోటి పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, శంకర్ రెడ్డి ఇంటిపై దాడుల వివరాలేంటి? అనీషా అధికారులు ఏమంటున్నారు? శర్మ, కర్నూలు జిల్లాలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్ఎండ్బి డిఈగా పనిచేస్తున్న శంకర్ రెడ్డి ఈయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈయన గతంలో కోవెలకుంట్ల, గూడూరు, కర్నూలులో ఈ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మిగనూరులో డిఈగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన కర్నూలు నగరంలోని చాణక్యపూర్లో ఈయన నివాసం ఉంటున్నారు. ఈయన మీద చాలా కాలంగా ఆరోపణలు ఉండడంతో ఈయన మీద ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దాడులు ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏసీబీ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం ₹1 కోటి పైగా ప్రస్తుతానికి ఆస్తులు గుర్తించారు. ఈ కేవలం కర్నూలు జిల్లాలోనే కాకుండా అనంతపూర్ జిల్లాలో కూడా ఈయన ఆస్తులు ఉండొచ్చు అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ₹1 కోటి పైగా స్థిరాస్తులు, చరాస్తులు కలిపి ₹1 కోటి పైగా ఉన్నట్లుగా మనకు అధికారులు చెప్తున్నారు. ఈ సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు బ్యాంకులో ఈయనకు ప్రత్యేకమైన లాకర్ ఉంది. ఈ లాకర్ ను కూడా తెచ్చి చూడనున్నారు. దీంట్లో కూడా భారీగా నగదు, బంగారు ఉండొచ్చు అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. మొత్తానికైతే దాదాపు ₹1 కోటి పైగానే ప్రస్తుతానికి ఆస్తులు గుర్తించారు. సాయంత్రం లోపు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మనకు అధికారులు అధికారికంగా చెప్పిన దాని ప్రకారం స్థిరాస్తులు, చరాస్తులు కలిపి ₹1 కోటి పైగా ప్రస్తుతానికి గుర్తించారు. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగుతాయి. ధన్యవాదాలు శ్యామ్.